బావా గిట్లే చేసిండేందే, నేను గిలాంటున్నానని అనుకోలేదే. అనవసరంగా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు మనం అప్పుడే ఆటో ఎక్కి పోయినా కూడా ఈ పాటి కాలేజ్లో ఉండేటోళ్ళం. ఆగు, సాయంత్రం ఇంటికి వచ్చినాక మా అత్తమ్మతో చెప్పి మా బావ సంగతి చెప్పిస్తా. అవునే, అసలు కాలేజ్కి కూడా చక్కగా రారు, తినకుండా తిరుగుకుంటూనే ఉంటారు. వీళ్ళకంటే పెద్ద పని ఉందంట. పని ఛీ. మా బావ బండి ఏంది గీడుంది? గిదిగా పిత్రేగా అంతే కదా నీ బండి. వీళ్ళు గీడ బండ్లు పెట్టి ఏం చేస్తున్నారే? హొసే గడ కూర్చొని తాగుతుర్రే. మా బావ తాగుతున్నాడా? దీని సంగతి అరే మామ, పొద్దుగాలనే ముఖం కడగానే బీరు తాగితే ఆ సుఖమే వేర్రా. అవును మామ. సరే కానీ మామ, నిన్నొకటి అడుగుతా చెప్తావురా. అడుగురా. నువ్వు పూజని గిట్ల ఏమన్నా లవ్ చేస్తున్నావురా? అది దాని తొడలు పట్టుకున్న ముఖం గదన్నవర్రా లవ్ చేసేది.